వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ సీఎం గారు ఎక్కడైతే వరద విజయవాడ ప్రాంతాల్లో వరద వచ్చిందో ఇమీడియట్ గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని కలెక్టర్ ఆఫీసులోనే సుమారుగా 11 రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరిని అక్కడే పిలిపించి బస్సులో బస చేసి విజయవాడని తిరిగి మళ్ళా తిరిగి తన వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈరోజు మనం కాదు అధ్యక్ష 5 కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను అధ్యక్ష, సుమారుగా 10 రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్లో అయినా డ్రైన్ వాటర్లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద నుంచొని చూడలేదు అధ్యక్ష. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్ళి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రొక్లైనర్ లెక్కి జేసీబీ లెక్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నదైతే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూశారు అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష సుమారుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు, ఇందాక చెప్పాం అధ్యక్ష. 1,15,00,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు గౌరవ సీఎం గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు నేనున్నాను. ఉండినప్పుడు అక్కడ ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమీడియట్ గా అక్కడ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష. ఇమీడియట్ గా నేను తక్షణమే నియర్ బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్ బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ప్రజలకి సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది, కరెంట్ లేదు, డెఫినెట్ గా వాళ్ళకి ఛార్జీలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టెలు తడిచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష అవన్నీ కూడా సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరున్నారు అధ్యక్ష? వినండి, మనకి ఎలాగో ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష. ప్రతిపక్షం ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చారు అధ్యక్ష. మొత్తం 20 రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే 20 నిమిషాలు కూడా ఒక కార్పెట్ వేసుకొని అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసే పరిస్థితి. నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష, ఒక పక్క నుంచి జనాలు 43 మంది చనిపోయారు, ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందుల్లా కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది, ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు, కెమెరా పట్టుకొని తీద్దామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఇంకా అవ్వలేదు అధ్యక్ష. క్వశ్చన్స్ అడిగారు, చెప్తున్నాను అధ్యక్ష వినాలి అధ్యక్ష. అలాంటి భాష ఓకే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే సభ దృష్టిలో నేను క్షమించమని కోరుతున్నాను, అవి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, నేను ఒకటే క్లియర్ చెప్తాను అధ్యక్ష, నేను అపోలజీ చెప్పా, నేను మన సభా సాంప్రదాయం ప్రకారంగా కాకుండా ఏదైనా పదం నా నోటి నుంచి తప్పుగా వస్తే సభాపూర్వకంగా క్షమించి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, అదొకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు మనకి సంబంధించి ఆ బుడమేరు దగ్గర నుంచి ఏదైతే బ్రీచెస్ పడినాయో అక్కడ నుంచి వాటర్ కంటిన్యూగా వచ్చి వాటర్ బయటికి అవుట్ఫ్లో కూడా లేకుండా ఇంచుమించుగా 10 రోజుల పాటు అక్కడే వాటర్ వెళ్ళిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని 3 రోజుల పాటు రాత్రి పగలు కూడా వాళ్ళ అధినాయకుడు తాలూకు ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని బ్రీచ్ను క్లోజ్ చేసిన ఘనత కనుక ఏ మంత్రి